హాయ్ వైటీ దోస్తులు, ఇది అందరికీ తెలుసా తంగడి చెట్టు. మన తెలంగాణ ప్రజలందరూ ఎంతో ముఖ్యంగా కొలుచుకునే బతుకమ్మ పండుగకు ఉపయోగించే తంగడి చెట్టు అనమాట. ఈ తెలంగాణ జాతీయ చిహ్నం కూడా. ఈ తంగడి చెట్టును ఎప్పుడైనా చూసారా? అందరు ఈ రోజులలో ఈ తంగడి పువ్వు దొరకక అడవి తంగడి పూలతో బతుకమ్మ వేరుస్తున్నారు. కానీ ఈ పువ్వుతోనే బతుకమ్మను పేర్చుకుంటే మనకు సకల శుభాలు కలుగుతాయి అనేది తెలంగాణ ప్రజలందరి యొక్క నమ్మకం. మా ఊర్లో చాలా తంగడి చెట్లు ఉంటాయి. మేము వీటితోనే బతుకమ్మ పండుగ అనేది పెట్టుకుంటాం. బతుకమ్మ 11 రోజులు ఉంటుంది కదా. ఆ 11 రోజులలో ప్రతిరోజు మేము ఈ పువ్వుతోనే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే మా చేనులలో అక్కడ చూడండి, మా చేను కట్టుకుంటే అన్ని చెట్లు ఉంటాయి ఇట్లా తంగడి చెట్లు. అందుకని చెప్పేసి మేము ఈ పూలతోనే బతుకమ్మ అనేది పెట్టుకొని బతుకమ్మ పండుగ తయారు చేసుకొని మొక్కుకుంటాం. మా ఊరే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఈ తంగడి పూలతోనే చేస్తాయి. చూడండి ఎంత బాగా పూసాయో తంగడి. తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా మన కేసీఆర్ గారు దీనికి ఒక ప్రాముఖ్యతను కల్పించారు. అడవిలో పుట్టి పెరిగే ఈ చెట్టుకి కూడా ఒక ప్రాముఖ్యత కలిగింది. అట్లనే మనుషులందరం కూడా మంచి మంచి పనులు చేస్తే మనకు కూడా ఒక పుస్తకాలలో ఒక పేజీ అనేది దొరుకుతుందని నాకు ఒక నమ్మకం. ఈ చెట్టుకి దొరికినప్పుడు మనుషులమైన మనకు దొరకదా? అందుకని చెప్పేసి ఈ చెట్టులాగే మనం ఒక రాష్ట్రం బుక్లోనే మన పేరుని సంపాదించుకునేలాగా ఎదగాలనేది ఈ సంక్రాంతి పండుగ రోజు నేను చెప్పే ఒక చిన్న మాట.